కొలంబోలోని మైదానంలో భారత్ శ్రీలంకల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ 5వ రోజు అత్యంత ఆసక్తికరమైన పోరాటం తర్వాత డ్రాగా ముగిసింది. అయితే మొదటి టెస్టులో విజయం సాధించిన శుభ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 1-0 తేడాతో ఈ రెండు టెస్టుల సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే 4వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 6 వికెట్లకు 229 పరుగులు చేసి భారత్పై కేవలం 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. 5వ రోజు ఉదయాన్నే లంక వికెట్లు తీసి మ్యాచ్ గెలవాలని భారత్ బరిలోకి దిగింది. బట్ అన్ఫార్చునేట్లీ క్రీజ్లో ఉన్న సోనాల్ దినుషా మరియు కేశన్ నివంతతో కలిసి పిచ్ను అద్భుతంగా వాడుకున్నారు. లంక యువ బ్యాటర్లు రక్షణాత్మక శైలిని నమ్ముకొని భారత స్పిన్నర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తొలి సెషన్ మొత్తం భారత బౌలర్లు శ్రమించినప్పటికీ లంక బ్యాటర్లు జిడ్డు బ్యాటింగ్ కారణంగా ఒక్క వికెట్ కూడా పడలేదు. వీరిద్దరి మధ్య 112 పరుగుల విలువైన శతక భాగస్వామ్యం నమోదైంది. ఇక లంచ్ విరామం తర్వాత ఎట్టకేలకు భారత స్పిన్నర్ మానవ్ సుతర్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ప్రమాదకరంగా మారుతున్న కేశర్ నువంతను సెకండ్ స్లిప్లో ధ్రువ్ జురెల్ క్యాచ్తో అవుట్ చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ 128వ ఓవర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో భారత సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కుడి మడమ నొప్పితో మైదానాన్ని విడాల్సి వచ్చింది. ఆయన మిగిలిన ఓవర్ బంతులను ప్రసిద్ కృష్ణ పూర్తి చేశాడు. ఇక మూడో సెషన్లో టీ విరామం తర్వాత సోనల్ దినుషా తన క్లాస్ బ్యాటింగ్తో అద్భుతమైన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో ఇది ఇతనికి రెండో సెంచరీ కావడం విశేషం. ఇక మూడో సెషన్లో టీ విరామం తర్వాత సోనాల్ దినుషా తన క్లాస్ బ్యాటింగ్తో అద్భుతమైన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో ఇది అతనికి రెండో సెంచరీ కావడం విశేషం. ఇక దినుషాకు తోడుగా వచ్చిన టెయిలాండర్ లాహీరు కుమారా వికెట్ ఇవ్వకుండా పట్టుదలతో ఆడాడు. లాహీరు 90 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేసి జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. లంక జట్టు రెండో ఇన్నింగ్స్లో 429 స్కోరు వద్ద స్థిరపడడంతో భారత్ విజయావకాశాలు పూర్తిగా ముగిశాయి. చివరకు మ్యాచ్ ముగిసే సమయానికి తగినంత సమయం లేకపోవడంతో ఎంపైర్లు ఇరు జట్ల కెప్టెన్ అంగీకారంతో మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు. అయితే గెలుస్తుంది అనుకున్న ఈ మ్యాచ్ డ్రా అవడం వల్ల టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు అవకాశాలకు కొంత గట్టి దెబ్బ తగిలింది. భారత్ ఈ మ్యాచ్ను గెలిచి 2-0తో క్లీన్ స్వీప్ చేసి ఉంటే పాయింట్ల పట్టికలో మరింత పటిష్టమైన స్థానంలో నిలిచేది. ప్రస్తుతం WTC సైకిల్లో లార్డ్స్ వేదికగా జరిగే ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ టాప్ 2లో ఉండాలి. ఈ డ్రా కారణంగా భారత్ రాబోయే టెస్టు సిరీస్లలో ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లేదా స్వదేశంలో జరిగే సిరీస్లలో మరిన్ని మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వంటి జట్లు పాయింట్ల పట్టికలో గట్టి పోటీ ఇస్తున్న తరుణంలో శ్రీలంక వంటి జట్లపై వచ్చే సులువైన పాయింట్లను చేజార్చుకోవడం భారత్కు పెద్ద మైనస్. WTC నిబంధనల ప్రకారం ఒక టెస్టు మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లు లభిస్తాయి. అదే డ్రా అయితే కేవలం 4 పాయింట్లు మాత్రమే లభిస్తాయి. అంటే ఈ మ్యాచ్లో గెలవాల్సిన భారత్ కేవలం 4 పాయింట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనివల్ల పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో మరింత పటిష్టంగా మారే అవకాశాన్ని టీమిండియా చేజేతలా పాటు చేసుకుంది.